మీ పిల్లలకి మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా వినాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్య మనం న్యూస్ పేపర్‌లో చూసాము, వార్తల్లో గూడా విన్నాము. ఏమనంటే అనంతపురం జిల్లా కదిరి అనే గ్రామంలో అక్కడ ఒక మహిళ పిల్లవాడికి సెల్ ఫోన్ ఇస్తుంది. సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల ఆ సెల్ ఫోన్‌తో పిల్లవాడు ప్రతిరోజు పబ్‌జీ గేమ్‌కి అలవాటు పడ్డాడు. అలా పబ్‌జీ గేమ్‌కి అలవాటు పడ్డ తర్వాత ప్రతిరోజు ఆట ఆడటం దానికి ఎడిక్ట్ అయిపోయాడు పిల్లోడు. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే అతని సెల్ ఫోన్‌లో నెట్ అయిపోయింది. నెట్ అయిపోతే తల్లిని సెల్ ఫోన్ అడుగుతాడు. అలా అడిగిన సందర్భంలో తల్లి తిరస్కరిస్తుందనమాట. సెల్ ఫోన్ ఇవ్వను అని చెప్పి తిరస్కరిస్తే ఇది మనసులో పెట్టుకొని పిల్లవాడు ఏం చేస్తాడంటే అది కోపంతో తల్లి పడుకొనుంటే తల్లి కత్తి తీసుకొని బ్లేడ్‌తో కత్తి తీసుకొని కోస్తాడనమాట. తల్లి ముఖం మీద కోస్తాడు. మనం న్యూస్‌లో చూస్తున్నాం, టీవీలో కూడా చూసాము అందరం కూడా. అందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పేదేంటంటే ఇప్పుడు మీరెవరైనా సరే పిల్లలు చదువుకు ఎంతో బంగారు భవిష్యత్తున్న బోలెడంత భవిష్యత్తున్న పిల్లలకి మనం సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నాం. మనం ఏదో ముద్దు కోసం సెల్ ఫోన్లు కొంటున్నాం. సెల్ ఫోన్లు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతున్నారు. తెలియకుండానే వాళ్ళ జీవితం సగం టైం వేస్ట్ అయిపోతుంది. ఆ సెల్ ఫోన్ చూడటం వల్ల మన బ్రెయిన్‌లో ఉన్న నరాలు దెబ్బతిని జ్ఞాపక శక్తిని కోల్పోతారు. ఫస్ట్ ప్రాథమికంగా చెప్పాలంటే పిల్లలు చాలా ప్రాథమికంగా వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తిని కోల్పోయి రాబోయే రోజుల్లో ఎందుకు పనికి రాకుండా పోతారనమాట. కాబట్టి సెల్ ఫోన్ అనేది చాలా అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే మీ పిల్లల్ని అతి గారాబం చేయకుండా సెల్ ఫోన్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి. వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఈ సెల్ ఫోన్లో చాలా రకాలైన మన చిత్రాలు చూస్తున్నాం. చూసే చిత్రాలు ఉన్నాయి, చూడకూడని చిత్రాలు కూడా పిల్లలు చూసి పాడైపోతున్నారు. మరి చిన్న చిన్న పిల్లలకి ఎన్నెన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఈ సెల్ ఫోన్ మూలం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఈ సెల్ ఫోన్ అనే దాన్ని పిల్లలు కొంతకాలం పాటు పిల్లలకి ఎంత దూరంగా ఉంచితే మనం అంత మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే సెల్ ఫోన్ మూలంగా దేశ భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి చదువుకునే విద్యార్థులకి ఎవరికి కూడా సెల్ ఫోన్ మాత్రం చాలా దూరంగా ఉంచండి. వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేద్దాం. మీరందరూ గమనించి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి మరి సెల్ ఫోన్కి మన పిల్లలను దూరంగా ఉంచి మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.